కొరకై నేను మహాకృప చేసి మాయ చేసి పొడిగించాను. ఈ దినం కూడా మాయ చేసి పొడిగించినటువంటి ఉన్నతమైనటువంటి ఉద్దేశాన్ని మాలో మా ద్వారా నెరవేర్చుకోవడానికి కొరకుగా ప్రభా మీరు ఇచ్చినటువంటి స్తుతి ప్రార్థన వాక్యం కొరకు చూపిస్తుంది తండ్రి. ఈ ఉదయకాల ప్రార్థన సమయాన్ని మహిమ మార్పుల క్షేమకరంగా మీరు ఆశీర్వించిన స్తోత్రం చెల్లిస్తున్నాం. మమ్మల్ని తగ్గించుకోవచ్చు, మిమ్మల్ని తెచ్చిస్తూ ప్రదర్శిస్తూ మహిమా గణిత ప్రభావం ఆరోపించుకోవచ్చు. మా ప్రభువునికి రక్షక యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన మాట స్తుతించి మనకు సమయం అయింది కనుక మన ప్రార్థనలో వెళ్దాము. ఒక వచనం చదువుతాము. యెషయా గ్రంథం 59:21 వచనం. 59:21 వచనం చివరి వచనం. నేను వారితో చేయు నిబంధన ఇది, నీ మీదనున్న నా ఆత్మయు నేను నీ నోట ఉంచిన మాటలను నీ నోటి నుండి, నీ పిల్లల నోటి నుండి, నీ పిల్లల పిల్లల నోటి నుండి ఈ కాలము మొదలుకొని ఎల్లప్పుడూ తొలగిపోవు అని యెహోవా సెలవిచ్చి ఉన్నాడు. మీ వాయిస్ నాకు లోగా వినపడుతుంది. నా వాయిస్ వినపడుతుందా మీకు మంచిగా? వినిపిస్తున్నాను అంకుల్. నేను వానితో చేయు నిబంధన ఇది వినపడుతుందా? వినిపిస్తుంది అంకుల్. సరే, కాబట్టి నేను వారితో చేయి నిబంధన వంటిది. నిబంధన ఇది నీ మీద ఉన్న ఆత్మయు నేను నీ నోట వచ్చిన మాటలను నీ నోటి నుండి, నీ పిల్లల నోటి నుండి, నీ పిల్లల పిల్లల నోటి నుండి ఈ కాలం మొదలుకొని ఎల్లప్పుడూ తొలగిపోవని యెహోవా సెలవిస్తున్నాడు. కాబట్టి దేవుని యొక్క దైవాత్మ దేవుడు మనలో, మన మీద, మనతో ఆయన సన్నిధి ఉండుట కొరకుగా ప్రమించినటువంటి వాగ్దానము మన మట్టికే కాకుండా మన పిల్ల విషయములో అవి ఎల్లప్పుడూ ఉంటవి అని ప్రభు సెలవిస్తూ వచ్చినాడు. అలాగున ప్రస్తుత దుష్టలోకములో శ్రేష్టమైనటువంటి దేవుని యొక్క ఆత్మ నడిపింపు, దైవాత్మ దేవుని యొక్క కార్యము, ఆయన యొక్క సహాయము ప్రభు మనకి ఇచ్చినటువంటి శ్రేష్టమైనటువంటి ముద్ర. మన సర్వసత్యం నడిపించడానికి కొరకు ప్రశస్తమైనటువంటి వాగ్దానం చేయబడినటువంటి ఆత్మ చేత మనం ముద్రింపబడి ప్రభును తెలుసుకోవడానికి, ప్రభును నడిపించబడడానికి, ప్రభు రాకడ కొరకు మనం సిద్ధపడడానికి త్రియేక దేవుడు తండ్రిగా సంకల్పించి కుమారుడిగా రక్షణ కార్యం నెరవేర్చి ఆ యొక్క కార్యమును మనలో కొనసాగింప చేస్తూ ఉన్నటువంటి ఆత్మ దేవుని యొక్క శ్రేష్టమైన కార్యం మనలో, మన ద్వారా, మన పిల్లల్లో, వారి పిల్లల్లో ఎల్లప్పుడూ
ఈ కార్యం జరుగుట కొరకు ప్రభు వాగ్దానం చేస్తూ వచ్చినాడు. అలా దేవుని మహిమార్థమే అటువంటి ప్రశస్తమైన వాగ్దానం చొప్పున ప్రభు మనల్ని, మన పిల్లల్ని, పిల్లల్ని దేవుని యొక్క సన్నిధిలో ఆ ప్రకారం నడిపించినట్లుగా మనము ప్రార్థన చేసుకుందాం. ఆ ప్రకారంగా దినపరిచయ కొరకు ప్రార్థన చేస్తాం. ఇక్కడ దేవదనగర సంఘ ప్రార్థన ఉంది. తిరిగి 4 గంటల బయలుపడటం ఉంది. ఆ ప్రకారంగా ఈ దిన సేవ అంతట్లో ప్రభు సహాయం చేయనట్టుగా ప్రార్థన చేస్తాం. పిల్లల ఎగ్జామ్స్ ఉన్నాయి. ఆ రీతిగా ప్రభు మహిమాత్మై ప్రతి విధమైనటువంటి అవసరత ప్రభుత్వం చిత్తానుసారం తీర్చినట్టుగా ఒకరి వెంట ఒకరి ప్రార్థన క్లుప్తంగా చేస్తాము. రేపటి రోజున తిరిగి ఆస్ట్రేలియా బయలుదేరవలసినటువంటి ప్రయాణం కొరకుగా ప్రభు సహాయం చేయనట్లుగా ప్రార్థన చేస్తాం. ఆ రీతిగా దేవుని యొక్క కార్యములు మనలో మన ద్వారా పూర్ణంగా ప్రభు ప్రవేశించినట్టుగా మనం ప్రార్థన చేస్తాం. ఒకరి వెంట ఒకరు మనం ప్రార్థన వెళ్తాం. ప్రారంభిస్తారా? త్వరగా చెప్పింది. ప్రేమ గల ప్రభావం శ్రేష్టమైన ఘనమైన ఉన్నతమైన నామమును బట్టి వందనాలు, స్తోత్రము, స్తుతులు చెల్లిస్తున్నాను. మహోన్నతుడు, మహాగణుడు, పరిశుద్ధుడు, నిత్య నివాసమైన తండ్రి మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాను. ఉన్నతమైన పరిశుద్ధమైన స్థలంలో నివాసం చే దేవుడు, మాట ఇచ్చిన నెరవేర్చే దేవుడు, నిబంధన స్థిరపరిచేవాడు, ఎంతైనా నమ్మదగిన తండ్రివి, జీవాధిపతివి, నీ జీవము కలిగిన నీ మాటలన్నిటి కొరకు వందనాలు చెల్లిస్తున్నాను. ఆయనకు నీ కృప చేత పాపని నన్ను రక్షించుకుంటూ వచ్చారు. వందనాలు. నా ఆత్మీయ జీవిత క్షేమం కొరకు మీరు నాకు అనుగ్రహించే శ్రేష్టమైన ప్రతి ఈవులు, తండ్రి ఆత్మ సంబంధమైన ప్రతి వరములు, తండ్రి వాక్కు ద్వారా, దైవజల ద్వారా మీరు నాతో మాట్లాడుతున్న జీవితాన్ని సరిచేయడానికి, తండ్రి మీరు నన్ను ప్రేమించిన నీకు శాశ్వతమైన ప్రేమ కొరకు వందనాలు చెల్లిస్తున్నాను. ఉదయకాల సమయం ముందు తేపడిన ప్రతి లేఖన భాగం కొరకు వందనాలు చెల్లిస్తున్నాను. తండ్రి మీరు నాతో మాతో చేయ నిబంధనలన్నిటి కొరకు వందనాలు చెల్లిస్తున్నాను. అది తండ్రి ఎంతైనా నమ్మదగిన నీ మాటలు ప్రభా మా జీవితాల్లో నువ్వు నెరవేర్చడానికి సమర్థుడిగా ఉన్నావు. అందుకే వందనాలు చెల్లిస్తున్నాను. తండ్రి మీరు చేసిన ప్రతి వాగ్దానాన్ని నా పక్షంగా, పిల్లల పక్షంగా, వారి పిల్లల పక్షంగా మీరు నెరవేర్చే దేవుడు ప్రభా. నువ్వు చేయనిచ్చే నిబంధన తండ్రి పిల్లల నోటి నుండి తండ్రి వారి జీవితకాలం అంతట్లో మా జీవితాల్లో మీరు నెరవేర్చడానికి సమర్థుడిగా ఉన్నారు ప్రభా. మీరు దయచేసిన ప్రతి వాగ్దానం చేతపట్టుకుని నేను నమ్మదగిన దేవుడు అయినా మీ నామమును బట్టి తండ్రి మీ నామాన్ని ఆధారం చేసుకుని ఈ లోకంలో ఎదురయ్యే అన్ని పరిస్థితుల్లో తండ్రి నీ మాట వలన జీవించడానికి, నీ వాగ్దానమును చేత బ్రతకడానికి, నిరీక్షణ కలిగి జీవించడానికి మీరు చూపుతున్న కృపలన్నిటి కొరకు వందనాలు చెల్లిస్తున్నాను. తండ్రి సత్యవాక్యమును నా హృదయంలో భద్రపరచము తండ్రి. దాని ప్రకారం తండ్రి నేను బలం పొందుకున్న దాన్నే మీ కొరకు జీవించడానికి అన్ని పరిస్థితుల్లో తండ్రి ఆత్మీయంగానే లోకంలో ఎదురయ్యే అనేకమైన పరిస్థితులన్నిటిలో జీవాధిపతి అయిన జీవాక్కును ఆధారం చేసుకుని తండ్రి నిరీక్షణ కలిగి తన విశ్వాసము చేత తండ్రి మిమ్మల్ని చూడటానికి తండ్రి ప్రతి విధమైన తండ్రి సులువుగా చిక్కులు ప్రతి పాపము నుంచి విడిచిపెట్టబడడానికి నీ కృప చేత నా యొక్క ఆత్మీయ జీవితాన్ని నడిపిస్తున్నామని ప్రార్థిస్తున్నాను. ప్రియమైన తండ్రి నీ యొక్క చెప్పబడిన ప్రతి మాట నా జీవితంలో నెరవేర్చము, నా పిల్లల జీవితాల్లో నెరవేర్చము, మా సంఘాల్లో తండ్రి సార్వత్రిక సంఘం అంతట్లో మీరు నెరవేర్చరమ్మని ప్రార్థిస్తున్నాను. తన ముందుంచబడిన ప్రార్థన అంశాల కొరకు వందనాలు. ఏదైనా సార్వత్రిక సంఘ పరిచయం అందరి కొరకు ప్రార్థిస్తూ వస్తున్నాను ప్రభా. దయ చూపిస్తురండి తండ్రి. జరగవలసిన ప్రార్థన గుడికలన్నిటి కొరకు, బైబిల్ స్టడీస్ కొరకు ప్రార్థిస్తున్నాము తండ్రి. కుటుంబాలుగా తండ్రి మీ సన్నిధిలో కనబడటానికి సహాయపడుతురండి, సమయానికి వెళ్ళటానికి సహాయపడుతురండి. ఈ దినం అంతట్లో తండ్రి మా క్రియలు, నా క్రియలు, మా క్రియలు, తలంపులు, సమస్త విషయాలు ప్రభా మీ చిత్తం నెరవేర్చే వరంగా చేయము తండ్రి. ప్రార్థన కొరకు, బైబిల్ స్టడీస్ కొరకు తండ్రి మీ యొక్క దైవజనులను మీ ఆత్మచేత బలపరిచి
మీ చిత్తానుసారంగా మీ శక్తి చేత బలం చేత వాడుకుంటూ రమ్మని ప్రార్థిస్తున్నాను. దైవజనులందరిపై మీ ఆత్మద నుంచి ప్రయాణాల రాకపోకలు తోడుగా ఉండము. ప్రతి విధమైన కీడాపాయ నుంచి తప్పిస్తురండి తండ్రి. ప్రార్థన కొరకు తండ్రి, బైబిల్ స్టడీస్ కొరకు నీ వాక్కు చేత మీ సన్నిధి చేత మమ్మల్ని తృప్తిపరుస్తురమ్మని, మీ యొక్క మందిర సమృద్ధి చేత మా హృదయాలను సంతోషపరుస్తురమ్మని ప్రార్థిస్తున్నాను. ఈ విధంగా నీ శాతం కొరకు నన్ను మమ్మలను సంఘమును మీరు సిద్ధపరుస్తురమ్మని ప్రార్థిస్తున్నాను. ఈ దినమంతట్లో ఎక్కడైతే తండ్రి తండ్రి వ్యక్తిగత పరిచర్య కానీ జరగవలసిన పరిచర్య అంతటినీ దాని నిశ్చితంలో భద్రపరుస్తురమ్మని ప్రార్థిస్తున్నాను. అనేక మందికి జీవయుక్తంగాను ఆత్మ సంబంధమైన ఆశీర్వాదం తెచ్చేదిగా ఉంచుతారమ్మని ప్రార్థిస్తున్నాను. మీ ఏర్పాట్లో ఉన్న ప్రతి బిడ్డను నీ వాక్కు చేత మీ ఆత్మ చేత దర్శించి నీ కొరకు ప్రభా మీ నామది విశ్వాసం ఉంచడం ద్వారా వారి జీవితాలు రక్షించబట్టుకు సహాయపడతారమ్మని ప్రార్థిస్తున్నాను. ఈ విధంగా తండ్రి దినం అంతట్లో జరిగే సార్వత్రిక సంఘ పరిచర్య అంతటిని మీరు దీవించి ఆశీర్వదించండి ప్రభా. మీకు ఎన్నో వందనాలు చెల్లిస్తున్నాను నాయన. ఆదివారం ఆరాధన కొరకు కూడా మీరు సిద్ధపరచము. మీ చిత్తానుసారంగా మీ సన్నిధిలో గడుపు కొరకు సిద్ధపరచండి. గద్దెనాల్లో ఫిలదెల్ఫియాలో జరిగిన బాప్తిసాల కొరకు వందనాలు. బాప్తిసం పొందిన బిడ్డలందరిపై నీ ఆత్మ నుంచుతారండి ప్రభా. లోకంలో చిక్కుపడకుండా సహాయపడుతురండి నాయన. మా యొక్క సైన్యాధిపతి అని మిమ్మల్ని మాత్రమే చూస్తూ తన్ని లోక సంబంధమైన జీవన వ్యాపారాలు వ్యర్థమైన వాటిలో చిక్కుపడకుండా మిమ్మల్ని సంతోషపెట్టి వారిగా ఉండటానికి నీ బిడ్డలను మీరు స్థిరపరిచి బలపరుస్తున్నామని ప్రార్థిస్తున్నాను. అపవాది కార్యములన్నిటి నుంచి లయపరుస్తురండి. సులువుగా చిక్కులు పట్టి ప్రతి పాపం నుంచి మా యొక్క అవనసులందరినీ తప్పిస్తురండి. నీ బిడ్డలుగా తండ్రి మీ కొరకు తండ్రి సాక్షార్థమైన జీవితాలు జీవిస్తూ వ్యక్తిగత జీవితంలో వాక్య ధ్యానమందు ప్రార్థన జీవితమందు తండ్రి మీ కొరకు నమ్మకస్తులుగా జీవించడానికి ఆయన మీ ఆత్మ చేత వారిని నడిపిస్తారమ్మని ప్రార్థిస్తున్నాను. ఈ విధంగా తన మా కుటుంబాల్లో రక్షణ లేని వారు అనేక మందిగా ఉన్నారు ప్రభా. ప్రతి కుటుంబంలో వారి యొక్క తన మా యొక్క బిడ్డలు మీరు దర్శిస్తారండి ప్రభా. దర్శిస్తారండి. మీ ఆత్మను వారిపై కుమ్మరింపజేస్తారండి. ఇతను చెప్పబడిన అతని మాటను మా అందరి పిల్లల జీవితాల్లో మీరు నెరవేరుస్తారమ్మని ప్రార్థిస్తున్నాను తండ్రి. మీకు ఎన్నో వందనాలు చెల్లిస్తున్నాను. ప్రియమైన ప్రభేదలో ఉన్న అనేక మంది అవనసులు ప్రభా రక్షణ లేని వారికి ఉన్నారు. వీళ్ళందరినీ మీరు దర్శిస్తారండి ప్రభా. దర్శించండి. నీ వాక్కు చేత మీ ఆత్మ చేత వారి జీవితాల కార్యం జరిగిస్తారండి ప్రభా. ఎగ్జామ్స్ కొరకు సిద్ధపడిచిన బిడ్డల కొరకు ప్రార్థిస్తున్నాను తండ్రి. వరుణ్ కొరకు ప్రార్థిస్తున్నాను. అలాగే కెన్నీ కొరకు కూడా ప్రార్థిస్తున్నాను. జోయల్ కొరకు ప్రార్థిస్తున్నాను. ఆకాంక్ష కొరకు ప్రార్థిస్తున్నాను. ఆకాష్ కొరకు ప్రార్థిస్తున్నాను. అభిషేకం కొరకు ప్రార్థిస్తున్నాను తండ్రి నాయన. అలాగే హెలీనా కొరకు నందభూషణ్ కొరకు ప్రార్థిస్తున్నాను. ఏ విధంగా 10th ఇంటర్ బీటెక్ విద్యార్థులందరినీ మీరు కనికరిస్తారండి ప్రభా. చందు ప్రసాద్ కొరకు అజయ్ కొరకు ప్రార్థిస్తున్నాను తండ్రి. సహాయపడుతురండి. బిడ్డలపై నీ ఆత్మ నుంచి ప్రభా నిరీక్షణ మీరు కనికరిస్తారండి. నన్ను దయ చూపిస్తారండి. ఈ విధంగా వారు ఏదైతే చదువుతూ వస్తున్నారో ఏది మర్చిపోకుండా ఉండటానికి సహాయపడుతురండి. కావాల్సిన జ్ఞానములు జ్ఞాపశక్తిని దయచేస్తారండి. సమయాన్ని చక్కగా సద్వినియోగపరచుకోవడానికి సహాయపడుతురండి. నిద్రమత్తు నుంచి తప్పిస్తారండి ప్రభా. ఈ విధంగా మా యొక్క బిడ్డలు విశేషమైన జ్ఞానాన్ని ప్రభా నీ కృపను వారికి సమృద్ధిగా దయచేస్తారండి. ఆత్మీయంగా కూడా వారి జీవితాలు వెలిగింపజేస్తారండి. అన్ని విషయాలు లోబడి వారిగా చేయండి. దీనులుగా చేయండి. మీ నామాన్ని మహింపరిచే వారిగా చేయండి. భయభక్తులు కలిగిన వారిగా చేయము తండ్రి. మా పిల్లలు వారి యొక్క స్టడీస్ వారి యొక్క జీవితాలకు ఎంతో ఆశీర్వాదకరంగా చేస్తున్నామని తండ్రి. బిడ్డలందరినీ మీ చేతుల్లో పెడుతూ వందనాలు చెల్లిస్తున్నాను. ప్రయాణాలు రాకపోకలు తోడుగా ఉండమని ప్రార్థిస్తున్నాను. ఇచ్చిన యొక్క శ్రేష్టమైన తడం కొరకు వందనాలు చెల్లిస్తున్నాను. నా కుటుంబాన్ని ఎంతవరకు కాపాడుతూ వచ్చారు వందనాలు. మీద ఆశలు మీరు కనికరించము. నీ కృప చేత నడిపిస్తారండి. ఆత్మీయంగా బలపరుస్తారండి. నేను ఇంటి నిర్మాణ విషయంలో ప్రతి కొదువ ప్రతి అక్కరలు మీరు తీర్చము. ఆర్థిక అక్కర్లన్నీ తీరుస్తారండి. రామబాబుతో మీరు మాట్లాడుతారండి ప్రభా. దైవజనుల యొక్క విస్తారమైన ప్రార్థనలు, మానవ చేస్తున్న ప్రార్థనలు, సంఘ ప్రార్థనలు ప్రభా, వ్యక్తిగత ప్రార్థనల మీద దయతో అంగీకరించిన వారే నీ కృప చేత తండ్రి డబ్బులు త్వరగా ఇచ్చే యొక్క మంచి మనసును తనకు దయచేస్తారమ్మని ప్రార్థిస్తున్నాను. కరుణ చూపిస్తున్నాండి ప్రభు. స్వాతి రాజేంద్ర కుటుంబాన్ని కట్టుము. నేను వినతి సుధీర్ వర్గ కుటుంబాన్ని కూడా మీరు కడుతురండి. ఈ విధంగా ప్రియమైన తండ్రి నా కుటుంబాన్ని మీ కరుణ హస్తాలకు అప్పగిస్తూ వస్తున్నాను తండ్రి. దయ చూపించము. నేను సరిత విజయరాజేష్ని ప్రేమించిన బాబు కుటుంబాన్ని దీవించము. సంపూర్ణంగా రక్షించుకుంటారండి. ఆత్మీయంగా బలపరచరండి. పడుభూషణ కూడా మీరు కనికరించము. ఆత్మీయంగా తన జీవితాన్ని వర్ధలింపు చేస్తారండి. రక్షణ మారు మనసు తీర్మానం కలిగిన వాడే తన బాప్తిస్మం సాక్ష్యం ఇవ్వడానికి తన ప్రయాణాలు రాకపోకలు తోడైన మీ చిత్తమైతే ఇక్కడికి రావడం వచ్చే విషయంలో కూడా మీరే దయ చూపించి ప్రయాణం కొరకు సిద్ధపరుస్తారమ్మని, కుటుంబ అక్కలన్నీ మీకు భయమేషలు తీర్చమని నేను మమ్మల్ని ప్రేమించి మాకు ఇచ్చిన తండ్రి దైవజనులు తండ్రి సాల్మన్ కొరకు వారి సేవ పరిచర్య కొరకు వారి ఆరోగ్యం కొరకు ఎంతో భారం కలిగి ప్రార్థిస్తున్నాం. దయ చూపించము. మంచి ఆరోగ్యాన్ని మీ దాసును దయచేస్తారండి. అన్ని విషయాల్లో ప్రభావ కాపాడుము, భద్రపరచము. వారి యొక్క పరిచర్య అంతటినీ నీ చేతువులో భద్రపరుస్తారండి. మీ ఆత్మ చేత
పరిశుద్ధాత్మ యొక్క నడిపింపు శక్తిని మీ దాసునికి మీ దాసురాలకి సమృద్ధిగా దయచేసిరండి. ఆరోగ్యాన్ని అంతటి మీకు స్వాధీనం ఉంచుకుంటారండి ప్రభా. మీకు ఎన్నో వందనాలు చేసిన హోల్డర్ని మీరు కనికరించము. ఆత్మీయంగాను జ్ఞానమందును నీ కృపయందును బిడ్డను వర్ధలింపు చేస్తారండి. తన స్టడీస్ ని కూడా మీరు దీవించండి. ఈ విధంగా పరిచర్య అంతటిని మీ యొక్క కరుణాస్తులకు అప్పగిసి దినం అంతట్లో మీ దాసనతో మీ ఆత్మ నుంచి రమ్మని సమస్తమైన ఘనత మహిమ ప్రభావాలు మీకు ఆరోపించుకుంటూ ప్రభు యేసుక్రీస్తు పేరట స్తుతించి ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. పరలోక మందిన మా తండ్రి, మహాపరిశుద్ధమైన మా ప్రభు, నిన్న నేడు ఎన్నడూ మారని మార్పు చెందినటువంటి మహా గొప్ప దేవ యేసుక్రీస్తు వారి ఘనమైన నామమున నీ ప్రియబిడ్డలతో కలిసి నేను కూడా నీ పాదాల సంతో సాగిపడడానికి మీరు ఇచ్చిన కృపంతటిని బట్టి వందనాలు, ఇచ్చిన హెచ్చరిక వాక్యాలన్నింటిని బట్టి వందనాలు. మీరు ఎంతైనా నమ్మదగ్గ దేవుడు తండ్రి, అందరిని బట్టి హృదయం స్థుతిస్తున్నాను. మీ యొక్క నా తండ్రి నైనా దాసులను గుర్తు చేసుకోండి తండ్రి. ఆ బిడ్డను అభిషేకించి వాడుకోండి, వారి సేవాపరిచని ఆశీర్వదించండి. దినం జరిగే సేవాపరిచయం అంతట్లో కూడా నీ బిడ్డను అభిషేకించి వాడుకోమని నీ పాదాలు పట్టి ప్రతి నడుచులో తండ్రి దయ చూపించండి. మంచి ఆరోగ్యం అనుగ్రహించిన షుగర్ కంట్రోల్లో ఉంచండి. దాని ద్వారా ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా సహాయం చేయండి ప్రభా. కంటి చూపు విషయంలో, చెవి వినికిడి విషయంలో అంతా కూడా మీరే కృపను చూపించండి. నెత్తి మొదలుకొని అరికాల వరకు కొంచెం కూడా అస్వస్థత అన్నది లేకుండా స్వస్థపరిచి మీ నామాన్ని హెచ్చించుకోండి ప్రభా. నీ పరిచయం ఘనంగా చేయగలడానికి కావలసిన కృపా సహాయం బిడ్డకు మెండుగా అనుగ్రహించమని పాదాలు పట్టి ప్రతినాడు సేవకురాలను కూడా కాపాడిన ప్రభావ. వారి సేవాపరిచయం ఆశీర్వదించండి. మంచి ఆరోగ్యాల బిడ్డకు అనుగ్రహించండి. వారి శ్వాసాన్ని గణపరచమని పాదాలు పట్టి ప్రతి నా పాపను కూడా గుర్తు చేసుకొని తండ్రి దేవేంద్ర నగర్ లోని నా తండ్రి నాయన ఫిలదెల్ఫియాలో ఆ సంఘాల్లో పరిచయం చేస్తుంటే ఘనంగా గొప్పగా వాడుకొని మీ నామాన్ని హెచ్చించుకోండి ప్రభు. ఇటువంటి కొరత పదవులు లేకుండా ప్రపంచం చూపించండి. కలవరాలు ఏవి లేకుండా మీరే దయ చూపించమని పాదాలు పట్టి ప్రతి నడుచున్న తండ్రి దయ చూపించండి. ఆన్లైన్ లో కనెక్ట్ అయిన ప్రతి కుటుంబాన్ని పేరు పేరు మీరు గుర్తు చేసుకోండి ప్రభు. రక్షణ లేని వారికి రక్షణ అనుగ్రహించండి. అవసరతలన్నీ కూడా ఎంతగానో అవసరతలు కలిగిన బిడ్డల అవసరతలు అక్కర్లు కూడా దయ చెప్పని మహిమను తీర్చండి. ఎటువంటి చెడుగు కీడన అపాయం బిడ్డలకు జరగకుండా మీరే సహాయం చేసి సుధీర్ బ్రదర్ వాళ్ళ కుటుంబానికి దయలో గుర్తు చేసుకొని తండ్రి. కలిపిన దేవుడు కలవరకు నిలపండి తండ్రి. కలపండి ప్రభావ దయ చూపించండి. వినితన బిడ్డకు మంచి మనసును అనుగ్రహించండి. చిన్న బిడ్డల విషయంలో దయ చూపించండి. చిన్న బిడ్డలు కూడా చదువులు లేకుండా అలాగా వృధాగా కాలయాపన చేస్తుంటేనే మీ దయలో గుర్తు చేసుకుని తల్లికి మంచి మనసు ఇచ్చి నా తండ్రి కుటుంబంగా కట్టబడ్డానికి ఒక చోట ఉండడానికి మీరే సహాయం చేయండి. భర్త యొక్క విలువ తెలియడానికి మీరే కృపను చూపించండి. కార్యం జరిగించండి. శత్రువు యొక్క ప్రతి పన్నాగాన్ని లయపరచండి ప్రభావ. దయ చూపించమని పాదాలు పట్టి బ్రతుల శ్రీనివాస్ బ్రదర్ను కూడా గుర్తు చేసుకోండి తండ్రి. నాయన కాపుదల భద్ర దయచేయండి. ఎక్కడ ఉన్నప్పటికీ మీ సాక్షాత్తం ఉండడానికి సహాయం చేయండి. సిస్టర్ గారిని బాబుని కూడా గుర్తు చేసుకోండి. వారి అవసరతలు అక్కలు కూడా మీ దయ చెప్పుని మేము అంశాన్ని తీర్చండి ప్రభా. రాంబాబు విషయంలో గొప్ప కార్యం, ఘనమైన కార్యం జరిగించండి ప్రభా. ఆ బిడ్డకు మంచి మనసుని ఇవ్వండి ప్రభా. దయ చూపించండి. తీసుకునేటప్పుడు ఎలా తీసుకున్నాడు అలా ఇచ్చేటప్పుడు కృపను చూపించండి. తన కూడా ఆ తండ్రి ఆర్థిక వనరులు సమకూర్చిన అవసరతలన్నీ తీర్చి బిడ్డలకు ఇచ్చే విషయంలో ఏమాత్రం కూడా జాప్యం చేయకుండా ఉండాలని సహాయం చేయండి ప్రభా. దయ చూపించండి. ఇంటి కన్స్ట్రక్షన్ అంతట్లో కూడా సహాయం చేయండి. వారి తండ్రి ఆ యొక్క నా తండ్రి నందభూషణ చదువు అంతట్లో కూడా సహాయం చేయండి. ఇళ్ళ చదువు అంతట్లో కూడా సహాయం చేయండి. బిడ్డల ఎగ్జామ్స్ లో మీరే తోడేయండి. అధికమైన జ్ఞానం బిడ్డలకు అనుగ్రహించండి. ఇటువంటి తండ్రి నాయన ఇటువంటి అననుకూలత లేకుండా మీరే సహాయం చేయాలి. అన్ని కూడా అనుకూలపరచండి ప్రభు. మంచి ఆరోగ్యవంతులుగా బిడ్డలు మీరే తీర్చిదిద్దండి. ఎండవేడి నుంచి తప్పించండి. చదివినన్ని కూడా గుర్తుండడానికి సహాయం చేయండి. మంచి విజయాన్ని బిడ్డల ప్రయాస తగిన ప్రతిఫలం అనుగ్రహించిన తల్లిదండ్రుల విశ్వాసాన్ని కూడా మీరే ఘనపరచండి ప్రభు. దయ చూపించండి. 10th క్లాస్, ఇంటర్మీడియట్, డిగ్రీ, బీటెక్ తండ్రి కాంపిటేటివ్ ఎగ్జామ్స్ లో పాలు పొందిన ప్రతి బిడ్డ కూడా పేరు పేరు మీరు గుర్తు చేసుకోండి తండ్రి. జ్ఞానంతో నింపండి ప్రభు. జ్ఞాపకతను అనుగ్రహించండి ప్రభు. సమయస్ఫూర్తిని అనుగ్రహించండి ప్రభు. చదివినవన్నీ కూడా ఆ ఎగ్జామ్స్ లో నా తండ్రి గుర్తుండడానికి మీరే సహాయం చేయమని నీ పాదాలు పట్టి బ్రతిన వరుణ విషయంలో, కెనెత్ విషయంలో కూడా మీరు దయ చూపించండి ప్రభు. దయ చూపించాలి. విషయంలో కూడా మీరే సహాయం చేయండి. అప్తాల అభిషేక విషయంలో సహాయం చేయండి. ఏ విధంగా బిడ్డలు చదువుకునే బిడ్డలందరినీ కూడా మీరే కృపలో గుర్తు చేసుకోండి ప్రభావ. బేపైగా ప్రార్థనా మందిరంలో కూడా ఎంతో మంది 10th క్లాస్, ఇంటర్మీడియట్ బిడ్డలు, డిగ్రీ చదువుతున్న బిడ్డలు, బీటెక్ చదువుతున్న బిడ్డలు ఉంటుండగా వారికి కావాల్సిన మెండైన కృపను అనుగ్రహించండి. మంచి జ్ఞానం అనుగ్రహించండి. దయ చూపించండి. రంగయ్య గారిని నా తండ్రి ఆ సుజాత గారి కుటుంబంలో ఎవరైతే రక్షణ లేకుండా అందరూ కూడా రక్షింపడానికి మీరే సహాయం చేయండి. శ్యామరాశి విశ్వాసాన్ని ఘనపరచాలి. ఇద్దరు కూడా సంపూర్ణంగా రక్షించుకొని రక్షణ కార్యం జరిగించండి. రక్షణ విలువ బిడ్డలు కూడా గుర్తిరడానికి మీరే సహాయం చేయండి ప్రభు. దయ చూపించండి ప్రభు. దయ చూపించండి. అలాగే తండ్రి నైనా ప్రగతి అన్న బిడ్డ విషయంలో కూడా మీరే సహాయం చేయండి. మళ్ళా కనెక్ట్ కాగడానికి మీరే కృపను చూపించండి. ఆటంకాల అభ్యంతరం తొలగించండి. ఎంతో మంది కనెక్ట్ అవుతున్నారు ప్రభు. మళ్ళీ మానివేయకుండా తండ్రి సంపూర్ణంగా సమకూర్చబడడానికి మీరే సహాయం చేయండి ప్రభు. దయ చూపించండి ప్రభు. దయ చూపించండి. అలాగే చైతన్య విషయంలో మీరు తగిన కార్యం చేయండి. కూడా తండ్రి తల్లికి మంచి
మంచి మనసునిచ్చే బిడ్డగా బిడ్డ ఉండడానికి సహాయం చేయండి. తన ప్రవర్తన అంతా కూడా మంచిగా చక్కగా ఉండడానికి సహాయం చేయండి. యవనస్తుడు తండ్రి నీ కృప ద్వారా దయ ద్వారా సంపూర్ణంగా నీకు లోబడి నీ కోసం జీవించేటట్లు సహాయం చేయండి. తల్లి విశ్వాసాన్ని కనపరిచి ఆవిడ కూడా మంచి ఆరోగ్యం దయచిన వారు కూడా ఉద్యోగం అనుగ్రహించిన వారు తల్లి గారు కూడా మంచి ఉద్యోగం అనుగ్రహించి మీ నామాన్ని హెచ్చించుకొని ప్రభు దయ చూపించండి. ప్రభు పెద్దని కూడా ఇదేనో రాజమండ్రి నుంచి ఇక్కడికి రానై ఉంటుంది. నీ సన్నిధి తోడుగా ఉంచండి ప్రభు. క్షేమంగా ఇంటికి నడిపించండి ప్రభు దయ చూపించండి. అఖిల కూడా రేపు సాయంత్రం నా తండ్రి వెళ్ళనై ఉంటుండే ఆస్ట్రేలియా వెళ్ళే ఉంటుండే ఒక్కరితే ప్రయాణం వెళ్ళనై ఉంటుండే కానీ సన్నిధిని తోడుగా ఉంచండి ప్రభు దయ చూపించండి. ఆ పైలట్ పైన ఆ ఫ్లైట్ పైన నిపుణ్య రక్తాన్ని ప్రోక్షించండి. బిడ్డ పైన కూడా నిపుణ్య రక్తాన్ని ప్రోక్షించండి. నా తండ్రి కనెక్టింగ్ ఫ్లైట్ అది కూడా చక్కగా నా తండ్రి తొందరగా వెళ్ళి తండ్రి మా తండ్రి వెళ్ళడానికి కూడా మీరే సహాయం చేయండి. సింగపూర్ లో ఎటువంటి ఇబ్బంది కలగకుండా సహాయం చేయండి ప్రభు. తను ఎంత భయపడుతుందో అంత సులువుగా చేసి మీ నామాన్ని హెచ్చించుకోండి తండ్రి. చిన్న బిడ్డలు కూడా బెంగ పెట్టుకోకుండా మీరే సహాయం చేయండి. ముఖ్యంగా ఆస్ట్రీని గుర్తు చేసుకొని బెంగ పడకుండా రేపు మమ్మల్ని వచ్చేస్తుందని అనుకోవడానికి మీరే సహాయం చేయండి. దయ చూపించండి. కుటుంబంతో కలిసి నా తండ్రి క్షేమంగా ఉండడానికి మీరే సహాయం చేయండి. అక్కడ పరిచయం కూడా ఘనంగా గొప్పగా జరగడానికి సహాయం చేయండి. అందరూ సహకరించడానికి సహాయం చేయండి. ముఖ్యంగా నా తండ్రి ప్రయాసపడే మంచి మనసుని బిడ్డలు కూడా మీరే అనుగ్రహించండి. నా తండ్రి మీరే దయ చూపించండి. ప్రార్థన ఆత్మ బిడ్డలు కూడా మీ నిండుగా అనుగ్రహించండి ప్రభు దయ చూపించండి. క్రిస్టియన్ కంట్రీ అని పేరు పెట్టుకున్న ఆ క్రిస్టియన్ కంట్రీ అంతా కూడా క్రిస్టియన్ కంట్రీగానే మీరే తీర్చిదిద్దండి. మీ చల్లని చూప దేశంపై ఉంచండి ప్రభు. నా తండ్రి నాస్తికత్వం నుంచి విడిపించండి ప్రభు దయ చూపించమని నీ పాదాలు పట్టి ప్రతి నడుచున్న తండ్రి దయ చూపించని వేసే పరిస్థితులన్నిటిపైన సార్వభౌమాధికారులైన సమస్తాన్ని చక్కగా చేయండి ప్రభు దయ చూపించండి. మీరే దేవుడిగా ఉండండి ప్రభు. మీరే రాజుగా ఉండండి ప్రభు. నా తండ్రి మీరే దయ చూపడం కూడా నీతియుక్తంగా జీవించడానికి నా తండ్రి మంచి పరిపాలన దక్షత కలిగి పరిపాలించడానికి సహాయం చేయండి. భారతీయులను కూడా మాత్రం కూడా ఇబ్బంది పెట్టకుండా మీరే సహాయం చేయండి. అక్కడున్న నా తండ్రి బిడ్డలు తండ్రి భారతీయులు ఎంతో మంది ఉన్నారు ప్రభు. బిడ్డలందరినీ కూడా కాపాడు భద్రపరిచారు. అవసరతలు అక్కడ తీర్చండి. ఇటువంటి గీడన అపాయం బిడ్డలకు ఎవ్వరు కూడా సహాయం జరగకుండా సహాయం ప్రభు దయ చూపించండి. అర్పిత ఆ తండ్రి నాయన ఆ బిడ్డ నా తండ్రి ఆ బిడ్డను కూడా మీరు కాపాడు భద్రపరచండి ప్రభు దయ చూపించండి. ఈ విధంగా అక్కడ ఎవరైతే ఉన్నారో నా తండ్రి దేశ ప్రజలు వారందరినీ కూడా కాపాడండి. ఎటువంటి చెడుగులు బిడ్డలకు రాకుండా సహాయం చేయండి ప్రభు దయ చూపించండి. అలాగే ఆస్ట్రేలియా పిఆర్ కోసం ఎంతమంది బిడ్డలు అయితే ఎదురు చూస్తున్న వారందరూ కూడా మీరే అనుగ్రహించి నామాన్ని హెచ్చించుకోండి తండ్రి దయ చూపించండి. ఇప్పుడు అంతటిపైన సార్వభౌమాధికారులైన సంస్థాన్ని చక్కగా చేయండి. నవ్వుల పాలు కాకుండా సహాయం చేయండి ప్రభు దయ చూపించండి. అని లేదు మీ నామానికి అవమానకరంగా ఉండకుండా సహాయం చేయండి. ఆయన దైవజనులు భక్సింగ్ గారు చేసిన ప్రార్థన మీరు వినండి ప్రభు. కొనసాగించండి ప్రభు దయ చూపించండి. సహాయం చేయండి. సంఘాల్లో సమాధానం అనుగ్రహించండి. ఐక్యత అనుగ్రహించండి. ప్రేమను అనుగ్రహించండి ప్రభు దయ చూపించమని పాదాలు పట్టి వెళుతూ నడిచిన తండ్రి ఆయన దయ చూపించండి. ఎంతో సమర్పించుకొని ఎంతగానో అభిషేకింపబడిన బిడ్డలుగా నా తండ్రి నీ దైవజనులు సేవకులు ఉంటుండగా వారికి మాత్రం నవ్వులు పాలు కాకుండా మీరే సహాయం చేయండి. శత్రు యొక్క ప్రతి పన్నాగాన్ని లయపరచండి. దుస్తకుల ప్రభావం నుంచి విడిపించండి. దుష్టుడే మాత్రం కూడా ఎవ్వరు కూడా చొరబడకుండా మీరే సహాయం చేయండి. మీ దయను తండ్రి పాలించమని పాదాలు పట్టి బ్రతి నడిచిన తండ్రి మీరే సహాయం చేయండి ప్రభు సహాయం చేయండి. అఖిల నీ కృపలో గుర్తు చేసుకోండి. దయ చూపించండి. ప్రయాణంలో తోడండి. పెద్దలను కూడా కృపలో గుర్తు చేసుకోండి. క్షేమంగా ఇంటికి నడిపించండి. నన్ను కూడా నీ కృపలో అంగీకరించండి ప్రభు. ఇక్కడ ఉన్న రోజు బ్రతక సహాయం చేయండి. దయ చూపించండి. భక్తులు కలిగి ఉండడానికి కృప చూపించండి. సహాయం చేయండి. నీ సన్నిధిగా నేను ఇలాగ ఆన్లైన్ లో పెట్టిన ప్రతి బిడ్డకు ఉండడానికి మీరు సహాయం చేయండి. పట్టి మేలు క్షేమం మంచి చేసి మంచి దేవుడు మీరే నేను అదే పాటిస్తూ ప్రార్థన నమస్తించి ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాం మహా తండ్రి. ఆమేన్. శ్రేష్టమైన ధన్యమైన నాకు చెల్లిస్తున్నాను. ప్రశస్తమైన వాగ్దానం మా పితరులు ఇశ్రాయేలుతో మీరు చేసినటువంటి వాగ్దానం వారి యొక్క పాపపు జీవితం నీకెంతో వ్యతిరేకమైనటువంటి జీవితంలో ఉంటూ వచ్చినప్పటికీ వారితో మీరు చేస్తూ వచ్చినటువంటి నిబంధన మీరు వాగ్దానం చేస్తూ వచ్చినటువంటి ఆత్మ వారి మీద వారి యొక్క పిల్లలతో చేసి వారి పిల్లలతో ఉన్నటువంటి మాటలు
శేషము ద్వారా నెరవేర్చుకొని నేడు కూడా దైవాత్మ దేవుని యొక్క శ్రేష్టమైనటువంటి కార్యం మాతో నీ ఆత్మ యొక్క కార్యమును జరిగించుచు ఆర్థిగా మమ్మల్ని నీ బిడ్డలుగా మీరు నడిపించుకుంటున్న విధానం కొరకు స్తోత్రాలు చెల్లిస్తున్నారు. పాపమును గూర్చి తీర్పును గూర్చి ఒప్పింప చేసినటువంటి ఆత్మ కార్యము బట్టి ప్రభు యేసుక్రీస్తు వారి మా కొరకు కలువరి శిలువలో కార్చిన రక్తము, ఆయన మరణ భూస్థాపన పునరుద్ధరణ కార్యమును విశ్వసించిన కొరకు మీ కృప తోటి మీరు చేస్తూ వస్తున్నటువంటి నీ శ్రేష్టమైన మహిమ కార్యం కొరకు నీకు ఎంతగా వందనములు చెల్లించి మమ్మల్ని పూజించి బలపరిచి ఆరాధిస్తూ ఈ ప్రకారంగా ఈ యొక్క ఆత్మ దేవుని కార్యం మీరు చేసిన వాగ్దాన ప్రకారంగా మా పిల్లలకును వారి పిల్లలకును ఎల్లప్పుడూ ఆత్మ దేవుని యొక్క కార్యములో మీరు చేసిన వాగ్దాన ప్రకారం నడిపించాలని మేము ప్రార్థన చేస్తున్నాం. ఓ ప్రభా, ఇట్టి నీ యొక్క ఆత్మ కార్యమును ఈ దినమంతట్లో జరిగించవలసిందిగా మేము ప్రార్థన చేస్తున్నాం. సార్వత్రిక సంఘాన్ని మీ రాకడ కొరకు మా పోకడ సిద్ధపరచండి. ఆర్థిక యెరూషలేము క్షేమ కొరకు ప్రార్థిస్తున్నాం. చుట్టూ శత్రు సమూహాల నుంచి నిబంధన కాపాడాలి. రక్షకుడు మిమ్మల్ని తెలుసుకోవడానికి కొరకైనటువంటి కార్యములు వారి జీవితంలో కూడా మీరు చేసిన వాగ్దాన ప్రకారంగా నెరవేర్చమని మనం ప్రార్థిస్తున్నాం. సహాయం చేయండి. ప్రతి స్థానిక సంఘం కొరకు స్తోత్రాలు. మీరు రక్షించుకున్నటువంటి బిడ్డలు మీ ఆత్మ ద్వారా నడిపించబడుట కొరకు మీ మహిమార్థమై మీరు కోరుకున్న ప్రకారంగా సహాయం చేయమని మేము ప్రార్థిస్తున్నాం. దిన వాక్యం ద్వారా మాలో మీరు కలిగించే సమాధానం ద్వారా ప్రార్థనతో మీరే మమ్మల్ని నడిపించాలని మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఈ దినం యొక్క సమయము, ద్రవ్యము, బలము, మీరు మాకు ఇచ్చినటువంటి తలాంతులు, వరాలు నీ కార్యముల కొరకు సద్వినియోగపరచబడట కొరకు మీరు మాత్రమే సహాయం చేయగలని మేము ప్రార్థన చేస్తున్నాం. మీ కృప చూపించండి తండ్రి. ఈ దిన సాయంకాలం దేవేంద్రలో ఉండబడినటువంటి సంఘ ప్రార్థన మీరు దీవించండి. అక్కడ బిడ్డలందరినీ కూడా మీరు సమకూర్చి తీసుకురావలసిందిగా మేము ప్రార్థన చేస్తున్నాం. ఆలయంలో బయలుపడటం కొరకుగా నీ బిడ్డలందరూ కూడా సమకూర్చి నడిపించమని మేము ప్రార్థన చేస్తున్నాం. సహాయం చేయండి. ఆ రీతిగా ప్రభువా, ఈ రోజున జరిగినటువంటి ప్రతి పరిచర్య కొరకు ప్రార్థన చేస్తున్నాం. స్వార్థ పరిచర్య విషయంలో నిరాటంకముగా కొనసాగించు. శత్రువు ఎక్కడైతే ఎదురిస్తున్నాడో ఆ కార్యాలన్నీ కూడా లయపరచునని మేము ప్రార్థిస్తున్నాం. యెషయా 54:17 నెరవేర్చుమని మేము ప్రార్థిస్తున్నాం. సహాయం చేయండి. ఆ రీతిగా ప్రభువా, నీ ఉన్నతమైన ఉద్దేశాలు మాలో మా ద్వారా పరిపూర్ణ నెరవేర్చుకునవలసిందిగా నీకు వందనాలు చెల్లిస్తున్నాం. దయగల తండ్రి, ఈ ప్రకారంగా
ప్రార్థన కొరకై మీరు తీసుకొచ్చిన ప్రియుల కొరకు మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నా. మీ మహిమ కొరకుగా ఆశీర్వాదకరంగా ఈ దినమంతట్లో మీరు వాడుకోవాలని మేము ప్రార్థన చేస్తున్నాం. మా ప్రభా, మీ దాసుల శ్రీనివాస్ బ్రదరు, జయ మాస్టరు, మా శరీర కొరకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి. వారి యొక్క బాధ్యతలు మీ కృప ఇచ్చి మీ కొరకుగా సాక్షిగా వాడుకోనమని మేము ప్రార్థన చేస్తున్నాం. సహాయం చేయండి. అలాగున స్వగ్రామంలో కూడా ఉన్నటువంటి శేషం గారిని కార్య జరిగించమని ప్రార్థిస్తున్నాం. జ్యోతమ్మ కొరకు, సుమయోని బ్రదర్ కొరకు స్తోత్రాలు. మీ దాసుని ఆత్మీయ సమకూర్చున్నాం. మీ దాసుని విశ్వాసం గనపరచును. వారును ఫస్ట్ ఇయర్ బీటెక్ ఎగ్జామ్స్ కొరకు సిద్ధపరచున్నాం. మీ మహిమ కొరకై విజయవంతంగా రాపించమని మేము ప్రార్థన చేస్తున్నాం. కెనెత్తును మీరు జ్ఞాపకం చేసుకొని మహిమ పొందు. ప్రియ ప్రభువా, మీ గొప్ప కార్యాలు మాలో మా ద్వారా పరిపూర్ణంగా నెరవేర్చుకోగలరని మేము ప్రార్థన చేస్తున్నాం. సహాయం చేయండి. తగినటువంటి నేను ప్రభువా ప్రభుత్వాన్ని మీరు జ్ఞాపకం చేసుకోవడం, మీ గొప్ప రక్షణ వారికి ప్రసాదించారు. భూ సమస్యలు మరి పరిష్కరించారు. హరిత రత్నం యొక్క కరమే చిత్తానుసారంగా తీర్చవలసిందిగా మేము ప్రార్థన చేస్తున్నాం. మీ దాసు దయామనుకు స్తోత్రాలు. తన జీవితంలో ప్రభువా ఈ శ్రేష్టమైనటువంటి కార్యాన్ని సంపూర్ణంగా నెరవేర్చుకోవమని మేము ప్రార్థిస్తున్నాం. ఓ తండ్రి, నీ మహిమ కొరకు ఆదరణ మీరు అనుగ్రహించి, ఆత్మను మీరు అనుగ్రహించి, భూమి మీద నీ కార్యాన్ని మీ దాసుల జీవితంలో నెరవేర్చుకోవలసిందిగా మేము ప్రార్థిస్తున్నాం. సహాయం చేయండి. ఆ ప్రకారంగా మీ దాసులు సుదీర్ఘ స్తోత్రాలు చెల్లిస్తున్న విలుకన్నా పిల్లలు మీరు జ్ఞాపకం చేసుకోవడం, మీ మహిమ కొరకై కుటుంబంగా మీకు సమకూర్చారు. శత్రుకాన్ని విశ్వాసంలో లయపరుస్తున్నాను. మీ మనస్సు వారికి దయచేయండి. ఓ ప్రభా, మీ దయ చూపించుకుని వేడుకొనొచ్చు. అలియాబాద్ లో ఉన్నటువంటి చిన్న మందని మీరు ఆశీర్వదించారు. మీ మహిమ కొరకుగా మీ గొప్ప కార్యమును అక్కడ మీరే జరిగించుకోవాలని మేము ప్రార్థిస్తున్నాం. కోమలటువంటి బాబుని మీరు జ్ఞాపకం చేసుకోండి. ఒక అద్భుతమైన కార్యం జరిగించు మీకు ప్రార్థిస్తాం. ఆ రీతిగా షామీర్పేటలో ఉన్నటువంటి గ్రామాలని కొరకై ప్రార్థిస్తాం. క్రీస్తు లేనటువంటి గ్రామాల్లో ఎలా నీవు బయలుపరుచుకుంటావో మాకు తెలియదు. ఈ కార్యమును మీరు జరిగించుకోవాలని మేము ప్రార్థన చేస్తున్నాం. సహాయం చేయండి. ఆ రీతిగా ప్రియ ప్రభువా, తల్లి గారిని తోబుట్టుని జ్ఞాపకం చేసుకోవాలని మేము ప్రార్థిస్తున్నాం. దాసులు చదువుగరుస్తూ చెల్లిస్తున్నాం. నీ మహిమ కొరకుగా వారి విశ్వాస జీవితాన్ని కనపరిచి నీ గొప్ప కార్యాలు మీరు జరిగించుకోవలసిందిగా మీరు ప్రార్థిస్తున్నా. వారి సంతానమును మీరు కనికరించేంతవరకు నీ కృపా విశ్వాసంలో మీరు నడిపిస్తున్నారు. సంతోషించండి. మనమడి కొరకు స్తోత్రాలు. వారి ఉద్యోగ బాధ్యతల్లో, సేవ పరిచయంలో, దినంలో కూడా ఎప్పుడైనా బలపరిచి వాడుకొని మనం మేము ప్రార్థిస్తున్నాం. ఓ ప్రభువా, మీ సహాయం కృప దయచేయండి. అలాగున ఉపాధి అఖిల పవన్ కొరకు పిల్లకొడుతుంటారు. కొన్ని దినాలు ఇండియాలో ఉంటే కొరకుగా బిడ్డకు ఇచ్చిన అవకాశాన్ని భరిస్తుంటాను. తిరిగేటప్పుడు దినాన బయలుదేరి హాస్టల్ వెళ్ళినట్టుగా క్షేమకర ప్రయాణం మీద దయచేయండి ప్రార్థిస్తున్నారు. ఓ ప్రభు, మీ దయ చూపించి ఆ బిడ్డ ద్వారా నీ సేవను మీ చిత్తానుసారంగా జరిగించుకోవమని
మేము ప్రార్థన చేస్తున్నాం, సహాయం చేయండి. ఆ రీతిగా మీ దాసులు అవనిమూర్తి గారి స్తోత్రాలు వృద్ధాప్యంలో నీ హస్తం వరకు తోడుగా ఉంచండి. వారి పని వారు చేసుకునేంత ఆరోగ్యమును ప్రసాదించమని వేడుకలు చూచున్నాం. ప్రార్థనలో మీ దాసుని బలపరిచి మీరు నడిపిస్తూ వస్తున్నటువంటి విధానం కొరకై స్తోత్రాలు. బలహీనతలను బట్టి తరచుగా పాల్పలు పొందలేకపోతున్నారు. మీరు కనికరం చూపించండి, కృపలో బలవంతుడిగా చేయమని ప్రార్థన చేస్తున్నాం. వారి విశ్వాసము బంధువుల్లో కూడా ప్రభావం చూపించినట్లుగా, వారు కూడా నీ నామాన్ని ఒప్పుకున్నట్లుగా నీ మహిమా కార్యం మీ దాసు ద్వారా మీరే నెరవేర్చుకోమని మేము ప్రార్థిస్తున్నాం. అలా మీ దాసుల స్వర్ణస్థులు ప్రవీణ్ కుమార్ బ్రదరు పిల్లల కొరకు స్తోత్రాలు, అంకిత ప్రణిత కొరకు మీరిచ్చిన వాగ్దానం ప్రకారంగా నీ కార్యాన్ని వారిలో వారి ద్వారా నెరవేర్చుకోనైనా వారి చదువులో మీ కృప ఇవ్వండి. నీ కొరకు సాక్షులుగా వారిని వాడుకోనమని మేము ప్రార్థన చేస్తున్నాం. మీ దాసులు వారి ఉద్యోగ బాధ్యతలను వహించి నీ కొరకు సాక్షులుగా వారిని వాడుకోనమని మేము ప్రార్థన చేస్తున్నాం. మీ గొప్ప కార్యం జరిగించండి. ఆ రీతిగా మీ దాసు రాజు బ్రదర్ రత్నమ్మ కొరకు పిల్లల కొరకు స్తోత్రాలు. వీళ్ళ యొక్క చదువుల్లో, ఆత్మీయ జీవితంలో నీ మయము కొరకుగా టీనేజ్ నుంచి ఆ రీతిగా వారి జీవిత కాలం అంతా కూడా నీ కొరకైనటువంటి సాక్షులుగా బిడ్డను వాడుకోనమని మేము ప్రార్థిస్తున్నాం. తల్లిదండ్రుల కొరకు స్తోత్రాలు. వృద్ధాప్యంలో మీ హస్తం వరకు తోడుగా ఉంచు. తోబుట్ల కొరకు వదనాలు వారి కుటుంబాన్ని నీ కొరకుగా సాక్షులుగా వాడుకునండి. ఓ ప్రభువా, మీ గొప్ప కార్యమును జరిగించమని మేము ప్రార్థిస్తున్నాం. దయల తండ్రి, మీ కార్యం నెరవేర్చుకోనండి. ఆ రీతిగా ప్రియ ప్రభువా, మీ దాసుల శిరమును గల స్తోత్రాలు చెల్లిస్తున్నాం. తండ్రి, ప్రసాద జ్ఞాపకం చేసుకోవడం వారి విశ్వాస జీవితంలో మీ కొరకుగా ఆశీర్వాదకరంగా వాడుకోవడం మేము ప్రార్థిస్తున్నాం. భారములు భరించండి. కృతజ్ఞత జీవితం కొరకు స్తోత్రాలు. ఆ రీతిగా ప్రేమించి అనుగ్రహించిన తల్లిదండ్రులు వృద్ధాప్యములు మీ యొక్క సన్నిధితోడు వారితో ఉంచండి. వారి యొక్క ప్రార్థనల కొరకు వందనాలు చెల్లిస్తున్నాం. తోబుట్టువులు మీరు జ్ఞాపకం చేసుకోండి తండ్రి. యథార్థమైనటువంటి విశ్వాస జీవితంలో నీ మయము కొరకుగా వారికి ఇచ్చినటువంటి వెలుగులో నీ కార్యముల్లో వారు వాడబడుతుండగా బలపరిచి నీ కొరకుగా వారి యొక్క కుటుంబాన్ని ఆశీర్వాదకరంగా వాడుకోనమని ప్రార్థిస్తున్నాం. లోకన్నా మీ దాసులు మేరీ నయమిస్తున్న పిల్లలు సాదోక్ షాలోం అబీగల కొరకు స్తోత్రాలు. దాసుని మంచి దృష్టి దయచేయండి. వారి విశ్వాసాన్ని మీరు గణపరిచి ఈ కార్యం కొరకు వాడుకోనమని ప్రార్థన చేస్తున్నాం. రాజు బ్రదర్ మార్తల పిల్లలు సారా సీజన్ స్టీఫన్ కొరకు ప్రార్థన చేస్తున్నాం. అలాగున థామస్ బ్రదర్ అనురాగం కొరకు పిల్లల కొరకు ప్రార్థిస్తున్నాం. ముగ్గురు సహోదరులకు ఉద్యోగాలు పర్మనెంట్ అవలసి వచ్చినగా మీ కృప సహాయమును మీరు దయచేయండి. అధికారుల యొక్క హృదయాలు నీటి కాలు చేసి నీ కార్యం నెరవేర్చుకోమని మేము ప్రార్థిస్తున్నాం. సహాయం చేయండి. నువ్వెంతో నమ్మకస్తు నీ కార్యం తప్పకుండా నెరవేరుస్తావని విశ్వాసంతో వందనములు చెల్లిస్తున్నాం. ప్రార్థన ఆలకించండి. ప్రభుత్వ సుజాతమ్మ గారి కొరకు, ఆ రీతిగా రంగయ్య గారి కొరకు, పిల్లలు తబిత శైల కుటుంబం కొరకు, ఋతు రాకేష్ కుటుంబం, సోలమన్ కుటుంబం కొరకు ప్రార్థిస్తున్నాం. మీరే వారి కుటుంబంలో గొప్ప రక్షణ కార్యం జరిగించున్నారు. మేము ప్రార్థన చేస్తున్నాం. సహాయం చేయండి. ప్రేమ కుటుంబాన్ని జ్ఞాపకం చేసి శిరోవన గారి పిల్లలు మీరు కనికరించండి.
ప్రవీణ్ దీన వారి కుటుంబాలు వారి కష్టాజితాన్ని నీ మహిమ కొరకుగా ఆశీర్వదించమని మేము ప్రార్థిస్తున్నాం. దీని ఆరోగ్యాన్ని కృపలో భద్రపరచండి. ఆ రీతిగా ప్రియ ప్రభువా కుమార్తె అశ్విని కొరకు స్తోత్రం. నీ మహిమార్థమే నీ బిడను తన ఉద్యోగ జీవితంలో తన ఆత్మీయ జీవితంలో నీ మహిమ కొరకుగా సాక్షులు వాడుకోనమని మేము ప్రార్థిస్తున్నాం. మంచి ఆరోగ్యంలో ఉంచండి. డేవిడ్ యొక్క ప్రయాసను మరి గవర్నమెంట్ జాబ్ కొరకైనటువంటి ప్రయత్నం నీ చిత్తానుసారంగా సఫలం చేసి నీ గొప్ప కార్యము నెరవేర్చుకోమని మేము ప్రార్థిస్తున్నాం. ఇలాగున మీ దాసాములు గారి స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ప్రియ ప్రభువా వారి యొక్క ముగ్గురు కుమార్తెల కొరకు స్తోత్రాలు. వారి ఉద్యోగ బాధ్యతల్లో ఆత్మీయ జీవితంలో నీ గుణాశను ప్రచురం చేయ నిమిత్తమై మీరు ఏర్పరచుకున్న విధానంలో మీ కార్యం నెరవేర్చుకోమని ప్రార్థిస్తున్నాం. సుకన్య అనిల పిల్ల కొరకు, సుప్రియ భాస్కర్ పిల్ల కొరకు, సుధ వెంకటరమణ మనవడి కొరకు వందనములు చెల్లిస్తున్నాం. కుటుంబాల్లో ప్రభా మరి భాస్కర్ తండ్రి వెంకటరమణ మీరు ఆకర్షించుకోండి. రక్షణ వెలుగు వారికి దయచేయండి. వ్యక్తిగతంగా రక్షణ అనుభవం అన్నటువంటిది అనుభవించినట్లుగా నీ కృపా కార్యం జరిగించమని మేము ప్రార్థిస్తున్నాం. సహాయం చేయండి. అలా ఉన్న నిర్దోష విశ్వాస జీవితాన్ని కూడా మీరు ఆశ్రయించి ఫలింప చేయవలసిందిగా మేము ప్రార్థన చేస్తున్నాం. అన్ని విధముల్లో సంపూర్ణమైనటువంటి ఆత్మీయ జీవితంలో మేము తీసుకురావలసిందిగా మేము ప్రార్థన చేస్తున్నాం. ఓ ప్రభా దర్శన కుటుంబాన్ని మీరు జ్ఞాపకం చేసుకోవడము, ఆ రీతిగా సూజన్ మీరు ఆదరించినట్టుగా జ్ఞాపకం చేసుకోవడం ప్రార్థిస్తున్నాం. సహాయం చేయండి. అలా మీ దోష విజయము గారు దాన్ని నారదు స్తోత్రాన్ని చెల్లిస్తున్నాను. నీ మహిమ కొరకై కుటుంబాన్ని ఆశీర్వదించి వాడుకోరండి. మా ప్రభువా నీ సంకల్పాన్ని బిడ్డలు నెరవేర్చుకొని ప్రార్థిస్తున్నాం. ఇంటి నిర్మాణం అంతట్లో సహాయపడుతూ మిగిలినటువంటి కొదవ పనులన్నింటిలో కూడా ఉపయోగించి సంపూర్ణంగా సహాయపడగలని మీ పదనాలు చెల్లిస్తున్నాం. మీరు ఇచ్చినటువంటి సంతాన కొరకు స్తోత్రాలు. సరిత విజయరాజు మనమడి కొరకు స్తోత్రాలు. వారి విశ్వాసం అంది ఎదిగింప చేయండి. వారిలో వారి ద్వారానే కార్యములు మీరు నెరవేర్చుకోగలని మేము ప్రార్థన చేస్తున్నాం. సహాయం చేయండి. వారి ఉద్యోగ బాధ్యతలు మీకు కావాలని దయచేయండి. ఆర్థిక ఫలిభూషణ పరుస్తోత్రం. కుమారులోని ఆత్మీయమైన కార్యములను మీరే జరిగించండి. నీ కొరకు కుమారుడు కూడా సాక్ష్యం ఇచ్చడం కొరకు బాప్తిస్మలో మీరే సహాయం చేయండి. తన యొక్క ఉద్యోగం భవిష్యత్తుకి చిత్తానుసారంగా మీరు ఆస్వాదించగలని మేము ప్రార్థన చేస్తున్నాం. సహాయం చేయండి. ఆర్థిక పిల్లలు హెల్ని నందభూషణ కొరకు ప్రార్థిస్తున్నాం. ఓ ప్రభా హెల్ని యొక్క ఎగ్జామ్స్ లో మీరు సహాయం చేయండి. ఆర్థిక ప్రభా మరి జై మెయిన్స్ రాయిట్ లో ప్రభా తరుణంలో మీరు ఆశీర్వాదకరంగా వాడుకోండి. మీ గొప్ప కార్యం జరిగించమని మేము ప్రార్థిస్తున్నాం. సహాయం చేయండి. వాళ్ళ నందభూషణు 10th ఎగ్జామ్స్ మా ప్రభా February 15th రాయినట్లుగా మీరు సహాయం చేయండి. ఇలాగున వీళ్ళందరి కొరకు మేము ప్రార్థన చేస్తున్నాం. మీ కృప జ్ఞానం ఇచ్చి ప్రతి బిడ్డ కూడా విజయవంతంగా రాయడానికి కొరకు సిద్ధపరచు. వారి సంకటం తొలగించి, వాదనలు తొలగించి, ప్రతి ఒత్తిడి నుంచి తప్పించి ఎంతో గొప్ప ప్రశాంతతో సంతోషంతో పరీక్షలు రాయటానికి కొరకు వారి సిద్ధపరచమని మేము ప్రార్థిస్తున్నాం. ప్రియ ప్రభువా ఈ రీతిగా మీ దోష ఉదయిస్తున్న హెల్ది బ్రదర్
వారి సేవ పరిచర్య, వారి యొక్క ఉద్యోగ బాధ్యతలను కృపయించి భద్రపరిచి వాడుకోవాలని ప్రార్థిస్తున్నాను. అభిషేక్ లీడియా వారి కుటుంబం కూడా ప్రార్థిస్తుందని బిడ్డ సేవకుని కాన్పరుశుద్ధపరచండి. మీ సహాయం కృప దయచేయండి. లేచిన భవిష్యత్తు దీవించండి. ఈ గొప్ప కార్యం జరిగించండి. ఆ రీతిగా మా ప్రభువా మీ దాసుతో భక్తుల కొరకు స్తోత్రాలు. తల్లి గారి కొరకు పోతున్నారు. వారి ఆత్మీయ జీవితంలో కూడా నీ కొరకు పచ్చగా సారము కలిగి నీ యథార్థవంతుడు అని తల్లి గారు కూడా నేను ప్రసిద్ధి చేయడం కొరకు సహాయం చేయమని మేము ప్రార్థిస్తున్నాం. వివేకాకరం పెట్టించండి. అలాగున్న మా ప్రభువా లక్ష్మణ కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకుని, సేబాస్టి కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకుని, భాగ్యం కుటుంబాన్ని మీరు జ్ఞాపకం చేసుకోమని మేము ప్రార్థన చేస్తున్నాం. మీరే సహాయం చేయండి. దయగల తండ్రి, నీ గొప్ప కార్యాలు మీరు జరిగించుకోవలసిందిగా మేము ప్రార్థన చేస్తున్నాం. సహాయం చేయండి. ఈ రీతిగా ప్రియ ప్రభువా నానా రీతులుగా ఆత్మీయ అక్కలు, భౌతిక అక్కలటువంటి కుటుంబాలందరినీ కూడా మీరు జ్ఞాపకం చేసుకోవాలి. ప్రతి వారు అవసరం తీర్చుకొని ప్రార్థిస్తున్నాం. స్వాతి రాజేంద్ర కుటుంబ సమస్య మీరు పరిష్కరించండి. ఓ ప్రభువా క్రానిక్ హెల్త్ ఇష్యూస్ తోనటువంటి వారిని కనికరించు. రాజు మేరీ కుటుంబం కొరకు ప్రార్థిస్తున్నాను. దాసుడు పక్షవాతంతో పడక మీద ఉంటుండగా మీరు కనికరించండి. మీరే సంపూర్ణ స్వస్థత మీరు దయచేసి ప్రార్థిస్తున్నాను. నరేష్ని జ్ఞాపకం చేసుకోవడము మా ప్రభువా బ్రెయిన్ ఇన్ఫెక్షన్ వచ్చి మేము తప్పించమని మేము ప్రార్థిస్తున్నాం. రామారావు కొరకు ప్రార్థిస్తున్నాను. కిడ్నీ ఫెయిల్, ఆ రీతిగా మా ప్రభువా ఎంతో బలహీన స్థితిలో ఉండడం మీరు కనుకరించి ఈ గొప్ప కార్యం జరిగించమని మేము ప్రార్థిస్తున్నాం. కుటుంబాన్ని ఆర్థికంగా కూడా మీరు ఆదుకొనవలసిందిగా మేము ప్రార్థన చేస్తూ సహాయం చేయండి. ఎవరైనా పరిస్థితి మీ ఆత్మ స్వాధీనంలో ఉంచుకోరు. మీరు ఇచ్చిన వాగ్దాన ప్రకారంగా నా నిమిత్తము నా శ్రేవుడు దావీదు నిమిత్తం నీ పట్టణం కాపాడు రక్షిస్తాను. ఎన్నెన్నో రకరకాల కలవరములు ప్రభువా దాసు భక్ష్యం గారు నాడు తరానికి మీరు ఇచ్చినటువంటి ప్రశస్తమైనటువంటి ఒక్కొక్క వాగ్దానమును అక్షరాలు నెరవేర్చుకొనొచ్చు. ఈ సంఘాన్ని నీ పవిత్ర రక్తం చేత కడిగి పరిశుద్ధపరుస్తూ నీ మహిమా కార్యమును నెరవేర్చుకోవలసిందిగా మేము ప్రార్థిస్తున్నాం. భూమి మీద మీ దాసులందరి కొరకు పేరు పేరు వదనాలు. వారి వారికి పరిచయంతట్లో నీ హస్తం తోడిచి నడిపించున్నారు. నీకే మహిమా ఘనత ప్రభువులు ఆరోపిస్తూ పరిశుద్ధులు మా నిమిత్తం చేయటువంటి ప్రతి విధమైన ప్రార్థన కొరకు వదనాలు చెల్లిస్తున్నారు. దాసులను మీ చెరగర్పిస్తూ కొనియాడుతూ పూజిస్తూ నీ పరలోక సంకల్పములు మాలో మొదలు పరిపరి నెరవేర్చుకొని తగ్గించుకొని హెచ్చించుకొని మా ప్రభుని యేసుక్రీస్తు నామములోని స్తుతించి ప్రార్థించి వేడుచున్నాం తండ్రి. ఆమేన్. మన తండ్రైన దేవుని ప్రేమ, ప్రభుని యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మ సహవాసంతో బిడ్డలుగా మనతో సర్వలోక సకల భక్తులతో సదాకాలం తోడు నడిపించిన దాకా. ఆమేన్.